భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. భార్యాభర్తలే కాదు, కాబోయే భార్యాభర్తలు కూడా మీరు ఇలా ఉంటే గనక మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఏంటిది అంటే శరీరము, మనస్సు, ఆత్మ రాజీ పడడం. శారీరకంగా భార్యాభర్తలుగా ఉండండి, అప్పుడు బంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది. మానసికంగా ప్రాణ స్నేహితులుగా ఉండండి, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ శారీరకంగా స్ట్రాంగ్ అయిపోయిన్లు, మానసికంగా మీకు ఏదన్నా సమస్య ఉంటే ఇద్దరు కలిసి మీరు పరిష్కరించుకుంటే బంధం అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆత్మస్థాయిలో అతను వేరు ఆమె వేరు కాకుండా ఇద్దరము ఒకటే, అతను నేను ఒకటే, శరీరాలు మాత్రమే వేరు, మేము ఒకటే అనే భావన గనక ఉంటే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాదు సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు రాజీ పడితే గొడవ అనేది ఉండదు, విడాకుల వరకు పోరు. ఇద్దరు టిట్ ఫర్ టాట్, నువ్వెంత అంటే నువ్వెంత అనేది అస్సలు ఉండొద్దు. నేను కూడా జాబ్ చేస్తున్నా, నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వెంత నువ్వెంత అంటే పిల్లలు ఆగమైపోతున్నారు. పిల్లల మానసిక స్థాయి అనేది ఏ రేంజ్కి పోతుంది అంటే వాళ్ళు ఎవరినో ఒకరిని లవ్ చేస్తున్నారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వాళ్ళకి నచ్చని పెళ్లి చేసినప్పుడు వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడి వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. మరి అలా జరగకుండా ఉండాలి అంటే భార్యాభర్తలు ఫస్ట్ నేను చెప్పినట్టుగా గనక ఉంటే ఆర్థిక పరంగా కానీ మానసికంగా శారీరకంగా ఇలా అన్ని రకాలుగా మీరు మంచిగా ఉండాలి అంటే కాంప్రమైజింగ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. కూర్చొని మీరు డిస్కషన్ చేసుకోండి. ఫినాన్షియల్గా మీరు డెఫిసిట్లో ఉన్నా కానీ దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, మనం ఎలా బయటపడాలి అని ఇద్దరు ఆలోచించుకోండి. భార్యను చులకనగా చూడకండి, భర్తను చులకనగా చూడకండి. ఒకరికొకరు మేమిద్దరము ఒకటే అనే భావనతోని బతికినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా మీరు బయటపడగలుగుతారు. సో మరి ఇలాంటివన్నీ జరగాలి, మీరు తెలుసుకోవాలి అంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మరి వీటిని పాటించుకుంటూ మీ లైఫ్ని సెట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.